హాయ్ అండి, వెల్కమ్ టు కన్నాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాగి బర్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్ని రాగి పిండి ఇంకా బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇంకా రాగి పిండి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ స్వీట్ని అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దీనిలో జీడిపప్పు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండిని బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పిండి కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దీనిలోకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు రాగి పిండి 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు అయిందండి. ఆ రెండు కలిపి ఇప్పుడు బెల్లాన్ని కూడా 1 కప్పు తీసుకోవాలి. ఇదైతే గిన్నెలో వేసుకోవాలి. 1.5 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. కరిగిన వెంటనే కాకుండా కొంచెం మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిలోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండా ఈ బెల్లం వాటర్ని రాగి పిండిలోకి స్ట్రైన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్ట్రైన్ చేస్తే రాగి పిండి ఉండలు కడుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఇది కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం వాటర్ని ఇలా స్ట్రైన్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయండి. దీన్ని మొత్తం కలుపుతూ ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించాలి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించిన తర్వాత కొంచెం ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేశాక ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి జీడిపప్పు వేసుకోవాలి. ఇంకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. తర్వాత ఇంకో 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీన్ని మొత్తం లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మీకు ఒకవేళ నెయ్యి కావాలనుకుంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలా సరిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అంచు ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్కి మొత్తం నెయ్యిని రాసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి బర్ఫీని మొత్తం కూడా దీనిలోని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ప్లేట్లోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని అంతా సమానంగా వచ్చేలాగా స్పూన్తో కానీ గరిటెతో కానీ మొత్తం ఈవెన్గా వచ్చేలాగా ఇలా కదుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను కొన్ని జీడిపప్పుని ఫ్రై చేసినప్పుడే పక్కగా తీసి ఇలా పైన అయితే పెట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే స్వీట్లోనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని అయితే కట్ చేసుకుందాం. వీటిని నేను స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకోవాలి. మనం ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసాం కాబట్టి వెంటనే సపరేట్ అయిపోయి వచ్చేసిందండి. ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. అంతేనండి, రాగి బర్ఫీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.